ఉందమ్మా మిరపెత్తనం సూపర్ ఉంది. మామూలుగా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 10 రోజులు అండి. మామూలు ఎకరానికి ఎంత వచ్చిందమ్మా విత్తనం? 30 క్వింటాల దాకా వచ్చిందా? విత్తనం పేరు ఛాంపియన్ తేజ. ఛాంపియన్ తేజ. మామూలుగా కాయ జంపు ఉందమ్మా. సూపర్ ఉంది. ఎన్ని రోజులకి వస్తున్నారు? 10 రోజులు అవుతుంది. అది అలాంటి చెట్టు, ఆ చెట్టు అలానే కొమ్మ 10 రోజులకి వస్తున్నారు. ఎకరానికి ఏదైనా 30 వచ్చింది ఒక్క కోతే. ఫస్ట్ కోత ఇదేగా? విత్తనం అయితే బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వస్తున్నారు. 10 రోజుల నుంచి వస్తున్నారు. సాలు ఇప్పుడు 10 రోజులు అంటే ఎన్ని రోజులు పట్టుద్ది? 3 రోజులు పట్టుద్ది. 2.5 అంటే దాదాపు 80 క్వింటాల దాకా వచ్చింది ఒక్క కోతే. ఛాంపియన్ తేజేనమ్మా? ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? తెలంగాణ నుంచి వస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 10 రోజుల నుంచి 10 రోజుల నుంచి వస్తున్నారు. 10 రోజులు అంటే ఇంకా ఎన్ని రోజులు పట్టుద్ది సాలు? 3 రోజులు పట్టుద్ది. ఎకరానికి ఎంత వచ్చిద్దమ్మా? 30 క్వింటాల దాకా వచ్చింది. ఫస్ట్ కోత అనేది? ఫస్ట్ కోత. విత్తనం పేరు ఛాంపియన్ తేజ. బాగుందమ్మా కాపు మామూలుగా. ఇది ఒకసారి ఇటాను కొమ్మని తగిలేసి దాన్ని అక్కడ ఇక్కడ పెట్టుకో. అన్ని బాగానే ఉన్నాయి కదా. దీన్ని ఇట్లా పట్టుకో, ఇట్లా లేపు. విత్తనం బాగుందమ్మా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? 10 రోజుల నుంచి. మామూలుగా ఇది 10 రోజుల నుంచి అంటే ఎన్ని రోజులు పట్టుద్ది సార్? ఇది 3 రోజులు పట్టుద్ది. విత్తనం పేరు గుర్తుందమ్మా? ఛాంపియన్ తేజ్ అని చెప్పారు వాళ్ళు. కాయ మంచి రంగు ఉంది. ఏదైనా మీకు కొయ్యడానికి బాగా, మీరు 10ంటికి వస్తున్నారు కదా, 4ంటి దాకా వస్తున్నారు కదా, 4ంటికి ఎన్ని సంచులకు వస్తున్నారు? బిరుగా 4 వస్తున్నారు అంటే జతకు బోరింగ్ వస్తున్నారు. మీరు తెలంగాణ నుంచి వస్తున్నారు అన్నమాట. మీరు ఎన్ని సేలు చూశారు కదా, ఈ ఎన్ని సేల మీద కూడా ఇది బాగుందా? నేను చెప్పడం కాదు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే బెటర్గా ఉంది బాగా కాయ కొయ్యటానికి కూడా. విత్తనం పేరు చెప్పండి అమ్మా. ఛాంపియన్ తేజ. ఛాంపియన్ తేజ.